మోందా తుఫాన్ ఎఫెక్ట్ తిరుమలలో కనిపిస్తుంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మరోవైపు చలి తీవ్రత కూడా పెరిగింది. భక్తుల ఇబ్బందులపై టీటీడీ ఉన్నతాధికారులకు దృష్టి సారించారు. ఇక క్యూ లైన్లలో వేడివేడి భోజనం, కాఫీ అందిస్తున్నారు. గదులు దొరకని భక్తుల కోసం పీఏసీలలో లాకర్లను అందుబాటులోకి ఉంచారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి, తిరుమలలో కూడా మోందా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణ్యం, మోందా తుఫాను ప్రభావం తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుపతి జిల్లా అయితే గత 2 వారాలుగా తుఫాను ప్రభావం ముందు నుంచి కూడా వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి. ప్రస్తుతం తుఫాను ప్రభావంతో మరింతగా వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినట్లుగా కూడా ఈ రోజు రాత్రి ఏదైతే తుఫాను తీరం మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉండడంతో ఆలోపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు హెచ్చరించారు. దీంతో టీటీడీ యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రద్దీ కూడా తిరుమలలో కొనసాగుతున్న నేపథ్యంలో క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు కూడా ఏదైతే ఎప్పటికప్పుడు అల్పాహారాలు అవి అందిస్తున్నారు. అలాగే గదులు దొరకగా బయట వానకి, చలికి ఇబ్బంది పడే భక్తుల కోసం కూడా పిఏసీలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. కాసేపటి క్రితమే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వర్షానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ కూడా స్వయంగా భక్తులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కంటిన్యూగా వర్షాలు కురుస్తుండటంతో ఘాట్ రోడ్ లో కూడా ప్రయాణం ప్రమాదకరంగా మారింది. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో కూడా ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఇటు తిరుమలతో పాటు ఇటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా హై అలర్ట్ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్వర్ లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే తిరుపతి నగరంలో 21 చోట్ల పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా స్కూళ్లకు ఈ రోజుతో పాటు రేపు వరకు కూడా సెలవులు ప్రకటించే పరిస్థితి అయితే ఉంది. రైట్ వర్మ, థాంక్యూ ఫర్ ది అప్డేట్.